ప్యారిస్ సిటీ పేరు వినడానికే కాదు, ఈ సిటీ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలా పైకి అందంగా కనిపించే ప్యారిస్ సిటీ కింద ఎవరికి తెలియని భయంకరమైన చీకటి సరంగాలు అనేవి ఉన్నాయి. ఇంకా వాటిలో ఎన్నో లక్షల మందిని ఆనవాళ్లు లేకుండా సమాధి చేశారు. అండ్ అలాంటి వాటికి ఎగ్జాంపులే కాటాకాంబ్స్ ఆఫ్ ప్యారిస్. అయితే ఈ కాటాకాంబ్స్ ఆఫ్ ప్యారిస్ అనేది 60 లక్షల మంది పుర్రెలు ఎముకలతో నిర్మించిన ఒక భయంకరమైన సొరంగం. సో ఈ 60 లక్షల మందిని నార్మల్ గా సమాధి చేయకుండా వాళ్ళ ఎముకలతో ఇలా భూగర్భంలో టన్నెల్ నిర్మించడానికి ఒక రీజన్ ఉంది. ప్యారిస్ సిటీలోని జనాలకి కొన్ని వైరస్లు అనేవి వచ్చి చాలా మంది చనిపోవడం స్టార్ట్ అయింది. ఇలా జనాలు చనిపోవడం అనేది రోజు రోజుకి ఎక్కువ అయింది. ఇంకా 1785 లో అసలు చనిపోయిన వాళ్ళ శవాల్ని పూడ్చిపెట్టడానికి శ్మశానంలో కూడా ప్లేస్ ఉండేది కాదు. దాంతో చనిపోయిన వాళ్ళ శవాలనేవి శ్మశానంలో కుప్పలు కుప్పలుగా ఉండేవి. అండ్ అదే టైంలో ప్యారిస్ లో భారీ వర్షాలు పడి వరదలు రావడంతో దానివల్ల శవాలనేవి శ్మశానంలో నుండి ఇళ్లలోకి కొట్టుకు వచ్చేవి. దాంతో శవాల నుండి మిగతా జనాలకు కూడా అంటువ్యాధులు అనేవి వస్తూ ఉండేవి. ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటి అని అక్కడి వాళ్ళు చాలా మంది ఆలోచించగా వాళ్ళకి ఒక ఐడియా అనేది వచ్చింది. అది ఏంటంటే అక్కడ ఉండే సున్నప్రాయి క్వారీల్ని శ్మశానంగా ఉపయోగించాలి అనుకున్నారు. అయితే ఆ శవాల్ని మొత్తం తీసుకెళ్లి ఆ సున్నప్రాయి క్వారీల్లో పడేసేవాళ్ళు. అలా అక్కడ దాదాపు 60 లక్షల శవాల్ని పడేశారు. దీంతో ఈ సున్నప్రాయి క్వారీలు అనేవి పూర్తిగా శవాలతో నిండిపోయాయి. ఇంకా జరిగిన 1 year తర్వాత అంటే 1786 లో ఆ శవాలన్నీ ఎముకల్లాగా మారాయి. సో ఆ ఎముకలు పుర్రెలతో ఈ టన్నెల్ కి 2 వైపులా 2.2 కిలోమీటర్ల దాకా గోడల్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఈ ప్లేస్ ని క్లోజ్ చేసి ఉంచారు. అండ్ మళ్ళీ 1874 లో ఈ ప్లేస్ ని తెరిచారు. సో మొదట్లో జనాలు ఇక్కడికి వెళ్లాలంటే చాలా భయపడేవారు. బికాస్ ఈ టన్నెల్ చూడడానికి అంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ టన్నెల్ లోపలికి వెళ్లే కొద్దీ ఈ టన్నెల్ చుట్టూ ఉండే గోడలు అనేవి మనుషుల ఎముకలు పుర్రెలతో చాలా భయంకరంగా ఉంటాయి. అండ్ అలాంటి ప్లేస్ లోకి వెళ్తే ఎవరికైనా చాలా భయం వేస్తుంది. సో ప్రజెంట్ అయితే ప్యారిస్ లో ప్లేస్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఇలాంటి ఒక ప్లేస్ కి ఒంటరిగా వెళ్ళగలుగుతారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి.